పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయంటే ఏడాది ముందు నుంచే సర్వేలు మీడియాలో వచ్చేస్తూ ఉంటాయి. ఎప్పుడూ కూడా బీజేపీ ఓడిపోతుందని చెప్పే సర్వే రాలేదు. కనీసం పూర్తి మెజారిటీ సాధించకుండా మిత్రపక్షాల మీద ఆధారపడే పరిస్థితి ఉందని కూడా ఎప్పుడూ లెక్కలు విడుదల కాలేదు. కానీ ఈసారి బీజేపీ పడుతున్న టెన్షన్ చూస్తుంటే ఆ సర్వేల కన్నా పరిస్థితి వేరుగా ఉందన్న అభిప్రాయం అంతటా వ్యాపిస్తోంది. 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో ఘన విజయం తర్వాత బీజేపీ తిరుగులేని కాన్ఫిడెన్స్తో ఉండాలి. కానీ రామాలయాన్ని మాత్రమే నమ్ముకున్నట్లుగా రాజకీయాలు చేస్తుండటం, దక్షిణాదిపై ఎక్కువ బెంగ పెట్టుకోవడం బీజేపీ టెన్షన్కు కారణంగా కనిపిస్తోంది. కాస్త నిశితంగా పరిశీలిస్తే రాజకీయాల్లో తరచూ జరిగే అద్భుతం జరిగినా ఆశ్చర్యం లేదని అనుకోవచ్చు. మోదీ హ్యాట్రిక్ ఖాయమని సర్వేలు, కానీ నల్లేరు మీద నడకలా విజయం సాధించేస్తారా? రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధిస్తుందని మీడియా సంస్థలు గత కొంతకాలంగా ఊదరకొడుతున్నాయి. వాస్తవాలను పరిశీలిస్తే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయం నల్లేరుపై నడక కాబోదని అంచనా వేయవచ్చు. అందుకే అయోధ్య రామ మందిరంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంపై బీజేపీ అంతగా ఆధారపడాల్సి వస్తోందని ఎక్కువ మంది నమ్ముతున్నారు. కొన్ని హిందీ రాష్ట్రాల్లో బీజేపీపై కొంత వ్యతిరేకత. బీజేపీ సీఎంలు ఉన్న రాష్ట్రాల్లో 194 లోక్సభ స్థానాలు. ఆ రాష్ట్రాల్లో ప్రతిపక్షాల నుండి గట్టి పోటీ. ఇటీవల గెలిచిన 3 రాష్ట్రాల్లో అనామక ముఖ్యమంత్రులు. మోడీ నేతృత్వంలోని బీజేపీకి కీలకమైన కొన్ని హిందీ రాష్ట్రాల్లో కొంత వ్యతిరేకత వాతావరణం కనిపిస్తోంది. అనేక లోక్సభ స్థానాల్లో అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థిని నిర్ణయించడం బీజేపీకి కష్టంగా ఉంది. బీజేపీకి గొప్ప విజయాలు లభిస్తాయని పలు సర్వేలు చెబుతున్న రాష్ట్రాల్లోనే ఈ పరిస్థితి కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, గుజరాత్, అస్సాం రాష్ట్రాల్లో బీజేపీ సొంతంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. ఆయా రాష్ట్రాల్లో 179 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఆ రాష్ట్రాల్లో సైతం స్థానిక పార్టీ నేతలపై అసమ్మతి వ్యక్తమవుతోంది. హర్యానా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రులు బీజేపీకి చెందినవారే. ఆ 2 రాష్ట్రాల్లో 15 లోక్సభ స్థానాలున్నాయి. ఈ రాష్ట్రాల్లో కమలదళం ప్రతిపక్షాల నుండి గట్టి పోటీని ఎదుర్కొంటోంది. మరొక వైపు బీజేపీ ఇటీవల గెలిచిన 3 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి అభ్యర్థులుగా అనామక నేతల్ని ఎంపిక చేయడం, సీనియర్లను పక్కన పెట్టడం కొంత సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కూడా బీజేపీ నేతల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. మహారాష్ట్రలో ఉన్న 48 స్థానాల్లో సగం గెలవడం కష్టమే. 28 స్థానాలు ఉన్న కర్ణాటకలో గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్. మరి ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఎన్ని గెలుస్తారో తెలియని పరిస్థితి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, గుజరాత్, అస్సాం, మహారాష్ట్ర, కర్ణాటకతో కలిపి 270 లోక్సభ స్థానాలు. 2019లో 80% స్థానాల్లో విజయం. మరోసారి ఆ స్థాయి విజయం సాధ్యమేనా? మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామి. అక్కడ 48 లోక్సభ స్థానాలు ఉండగా అధికార కూటమి సగం సీట్లను గెలుచుకునే అవకాశం ఉందని అంచనా. 28 స్థానాలున్న కర్ణాటకలో బీజేపీ ప్రతిపక్షంగా ఉంది. గత మేలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమితో సంస్థాగతంగా బీజేపీ బలహీనపడింది. అందరికీ ఆమోదయోగ్యమైన నేత లేకపోవడం ఆ పార్టీకి ఇబ్బందిగా మారింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, గుజరాత్, అస్సాం, మహారాష్ట్ర, కర్ణాటకతో కలిపి 270 లోక్సభ స్థానాలున్నాయి.
అంటే లోక్సభలోని మొత్తం 543 స్థానాల్లో సగం సీట్లు ఈ రాష్ట్రాలలోనివే. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, గుజరాత్, అస్సాం రాష్ట్రాల్లో ఉన్న 179 స్థానాల్లో 2019 ఎన్నికల్లో బీజేపీ 90% సీట్లను గెలుచుకుంది. ఇప్పుడు ఈ బలం మరింత పెరిగే అవకాశం ఎంత మాత్రం లేదు, కానీ తగ్గడానికి అవకాశం ఉంది. ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్, సమాజ్వాదీ, రాష్ట్రీయ లోక్దళ పార్టీలు కూడా బలమైన ఓటు బ్యాంకును కలిగి ఉన్నాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఆయా రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు బలం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ గరిష్ట స్థాయిలో లోక్సభ స్థానాలు గెలుచుకుంది. ఎన్నడూ గెలవని 144 స్థానాలపై దృష్టి. దక్షిణాది రాష్ట్రాల్లో గెలుపు సాధ్యమా? ఈసారి ఆ పార్టీ ఎన్నడూ గెలవని 144 స్థానాలపై దృష్టి సారించింది. ఎన్నడూ గెలవని స్థానాల్లో ఎక్కువ శాతం సీట్లు దక్షిణాది రాష్ట్రాల్లోనివే. దక్షిణాదిలోని ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి, లక్షద్వీప్ రాష్ట్రాల్లో 132 సీట్లున్నాయి. కర్ణాటకలో ఎక్కువ, తెలంగాణలో కొంతవరకు మినహా మిగిలిన రాష్ట్రాల్లో పార్టీ ప్రభావం పెద్దగా ఉండదు. కేరళ, తమిళనాడు రాష్ట్రాలతో పాటు పాండిచ్చేరి, లక్షద్వీప్ కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఒక్క స్థానాన్ని కూడా వదిలిపెట్టకూడదనేదే ఆ పార్టీ అగ్రనేతల ఆలోచన. ఈ రాష్ట్రాల్లో 1989లో తమ పార్టీ 0 సీట్ల నుంచి 29 సీట్లకు చేరిందని, బీజేపీకి ప్రజలు దగ్గరవుతున్నారనేందుకు ఇదే నిదర్శనమని ఆ పార్టీ నేతలు సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు. దీనికి కారణం ఉత్తరాదిలో తగ్గే సీట్లను దక్షిణాదిలో కనీసం మిత్రపక్షాలతో అయినా కలిసి సాధించాలన్న లక్ష్యంతోనే. దళిత కార్డుతో ముందుకొస్తున్న ఇండియా కూటమి. ఇండియా కూటమి బలం పెరుగుతోందని అంచనాలు. రాహుల్ యాత్రతో ఎంతో కొంత ప్రభావం. రామ మందిరంపై ఎక్కువగా ఆధారపడుతున్న బీజేపీ. దళిత నేత మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ఇండియా కూటమి చైర్మన్ గా ఎన్నికైన నేపథ్యంలో ఆయన నిర్ణయాత్మక పాత్ర పోషించే అవకాశం ఉంది. బీజేపీకి బలమున్న రాష్ట్రాల్లో సైతం ఆయన దళిత ఓటర్లపై ప్రభావం చూపుతారని, తద్వారా ఇండియా కూటమి బలం పెరుగుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రారంభించిన భారత్ జోడో న్యూరో యాత్రకు ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలన్నీ మద్దతిస్తున్నాయి. ఈ యాత్ర ద్వారా లోక్సభ స్థానాలు అత్యధికంగా ఉన్న ఉత్తరప్రదేశ్తో సహా పలు రాష్ట్రాల్లో ప్రతిపక్ష కూటమి బలపడుతుందని అంచనా. సీట్ల సర్దుబాటు విషయంలో ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ అవి దేశమంతా లేవు. రామ మందిర నిర్మాణం పేరుతో ఆ పార్టీ చేసిన రథయాత్ర ఫలితంగా రాజకీయంగా బాగా బలపడింది. రామ మందిర నిర్మాణం పూర్తి చేసిన ఘనత తమ ప్రభుత్వానిదని చెప్పి దాన్ని వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేయనున్నది. దాని ద్వారా రాజకీయంగా లబ్ధి పొందడానికి కమలనాథులు ఇప్పటికే కార్యాచరణ సిద్ధం చేశారు. రామ్ మందిరాన్ని రాష్ట్రాల వారీగా కోట్ల మంది రామ్లల్లాను దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మందిర్ దర్శన్ అభియాన్ ఎలా కొనసాగించాలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఇక బీజేపీకి ఉన్న అపార ఆర్థిక వనరుల గురించి వేరే చెప్పాల్సిన అవసరమే లేదు. బీజేపీకి, మోడీకి ప్రధాన మీడియా వంతపాడుతున్న విషయం తెలిసిందే. ఇవన్నీ ప్రతిపక్ష ఇండియా కూటమికి ప్రతికూలతలే అయినప్పటికీ రాబోయే ఎన్నికల పోరు మాత్రం ఏకపక్షం కాబోదన్నది ఎక్కువ మంది నమ్ముతున్న అంశం.